మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో పాకిస్తాన్ అయితే తుర్కీకి చెందినటువంటి డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే ఈ డ్రోన్లకి ఒకేసారిగా మోకమ్మిడిగా సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనం సొంతంగా సాంకేతికతని అభివృద్ధి చేసుకున్నాం. ఇందులో ఇప్పుడు భార్గవాస్త్ర అనే దాన్ని అయితే తయారు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ముప్పులు ఎదురైతే డ్రోన్లు సమూహాన్ని నిర్వీర్యం చేసేలా ఒక సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ల వ్యవస్థను భార్గవాస్త్ర అభివృద్ధి చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ. తాజాగా ఈ అస్త్రాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని గోపాల్పూర్ లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 ట్రయల్స్ లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకండ్ల వ్యవధిలోనే పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. ఈ భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సహాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు. తొలి లేయర్ లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక 2వ లేయర్ లో గైడెడ్ మైక్రో మిసైల్ ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని ఈ కంపెనీ అయితే చెబుతుంది. మనం ఒకేసారి ఎక్కువ డ్రోన్లు వచ్చేసాయి. ఏది తుర్కీకి సంబంధించినటువంటి డ్రోన్లు పాకిస్తాన్ అయితే మనపై మోహరించింది. ఒకేసారి రావడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరిగాయి. ఇప్పుడు ఆ ప్రమాదాలను నివారించడానికి మన వాళ్ళు సొంతంగా సాంకేతికతను అయితే అభివృద్ధి చేస్తున్నారు.